నామినేషన్ల ప్రక్రియ పూర్తవడంతో వరంగల్లో ఎన్నికల ప్రచారాలకు సిద్ధమవుతున్నారు అభ్యర్థులు. ఇందుకు తగిన ప్రచార సామగ్రి, ప్రచార రథాలను రెడీ చేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థులు సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లతో ప్రచార సభలు నిర్వహించే ఆలోచనలో ఉండగా కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఇప్పుడిప్పుడే ప్రచారాలకు సిద్ధమవుతున్నారు. వరంగల్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సాదాసీదాగా నడుస్తోంది. ఇప్పటికే వరంగల్, మహబూబాబాద్ లో కాంగ్రెస్ ప్రచారం మొదలుపెట్టగా టీఆర్ఎస్ నియోజకవర్గాల వారీగా కార్యకర్తలను సిద్ధం చేస్తోంది. బీజేపీ అభ్యర్థి చింత సాంబమూర్తి కూడా ఇప్పుడిప్పుడే ప్రచారం మొదలుపెట్టారు. 2 నియోజకవర్గాల నుండి ఇండిపెండెంట్లు పెద్ద సంఖ్యలో పోటీ చేసినా ప్రచారాలు మాత్రం చేయడం లేదు. జిల్లాలో టీఆర్ఎస్ తరపున ప్రచార బాధ్యతల్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ తీసుకున్నారు. సీఎం కేసీఆర్ కూడా ఏప్రిల్ 2న జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఇప్పటికే వరంగల్ సభకు హాజరైన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చే నెల 4న మాలోతు కవితకు మద్దతుగా మహబూబాబాద్ లో జరిగే సభలో పాల్గొంటారు. జిల్లాలో ఎంపీ సీట్లు సాధించాలన్న పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోంది. పార్టీ అగ్రనేతలు కొన్ని చోట్ల పోటీ చేస్తుండటంతో ఇతర స్థానాల్లో ప్రచారాలు చేయడం అనుమానంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికొచ్చిన ఏఐసీసీ చీఫ్ రాహుల్ గాంధీ మరోసారి ప్రచారం చేసే అవకాశం ఉంది. జాతీయ స్థాయి నేతల టూర్లకు స్కెడ్యూల్ రెడీ చేస్తున్నామని పార్టీ నేతలు చెబుతున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ ఎట్లా విచ్ఛిన్నం చేశారో మనందరం కూడా చూసాం. అదేవిధంగా ఆయన ఇచ్చినటువంటి హామీలన్నింటి కూడా తుంగలో తొక్కేసి ఇవాళ ప్రజలను నట్టేట ముంచినటువంటి పరిస్థితిని బీజేపీ ప్రభుత్వం మనకు చూపించింది. మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. ఇది దేశానికి సంబంధించినటువంటి ఎన్నికలు. దేశ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడానికి కూడా వారు ఎదురు చూస్తూ ఉన్నారు. వరంగల్, మహబూబాబాద్ లో బీజేపీ ప్రచారం అంతంత మాత్రంగానే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసిన జాతీయ నేతలు ఇతర రాష్ట్రాల టికెట్ కేటాయింపుల్లో బిజీగా ఉండటంతో లోక్సభ ఎన్నికల ప్రచారాలకు హాజరయ్యే ఛాన్స్ తక్కువే అనిపిస్తోంది. ఈ మధ్య జరిగిన బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో కేంద్ర మంత్రి సదానంద గౌడ పాల్గొన్నారు. టీఆర్ఎస్, బీజేపీలను ఓడించడమే లక్ష్యంగా వరంగల్లో ప్రజా సంఘాలు, దళిత సంఘాల నుంచి బరిలోకి దిగారు పసుల రామ్మూర్తి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో దళితులకు జరుగుతున్న అన్యాయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని చెబుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 5 సంవత్సరాలతో ఎవరు పరిపాలించారో వాళ్ళ అవినీతి మీద ప్రచారం చేస్తున్నాం. దళితులకు జరిగిన అన్యాయాన్ని ఎక్కడికక్కడ ప్రజలకు చెప్పి మేము ప్రచారంలో ముందు ఉన్నాం. ప్రజలకు కూడా మేము చెప్పేది ఏంటంటే, ఓట్ల కోసం వచ్చే వాళ్ళను మనం నిలదీసి మన దళితులకు జరుగుతున్న అన్యాయాల మీద కొట్లాడాలని, మనం ఓటు ద్వారా వ్యతిరేకతను చెప్పి మనం నిజాయితీ గల వాళ్ళను ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. ఇక జనాల్లోకి వెళ్లడానికి హంగు ఆర్భాటాలతో ప్రచారాలకు సిద్ధమవుతున్నారు నేతలు. ప్రచార రథాలను అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేస్తున్నారు. దీంతో ప్రచార రథాలు తయారు చేసే వారికి గిరాకీ పెరిగింది. వీటితో పాటు ఓటర్ లిస్ట్ ఆధారంగా లీడర్లకు ప్రచార బాధ్యతలు అప్పగిస్తూ రూట్ మ్యాప్లు సిద్ధం చేస్తున్నారు నేతలు. ఓటర్లను ఆకర్షించేందుకు కళాకారులను కూడా సిద్ధం చేస్తున్నారు.